మన్సబ్దార్ వారి జీతాలను వీటి నుంచి వచ్చే ఆదాయం నుంచి తీసుకునేవాళ్ళు. జాగీర్లు, రాజ్యం, ప్రదేశాలు, పరగణాలు. అందరు కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి ఫ్రెండ్స్. జాగీర్ల నుంచి వచ్చే ఆదాయాల నుంచి మన్సబ్దారులు వారి జీతాలను తీసుకునేవాళ్ళు. ఇక్కడ జాగీర్ల ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి విజయనగర కాలపు అమరనాయక విధానాలను పోలి ఉంది. కానీ అమరనాయక రాజుల మాదిరిగా చాలామంది మన్సబ్దారులు తమ జాగీర్లను పరిపాలించేవారు కాదు. ఇది కొంత వివరణ దానికి సంబంధించి. నెక్స్ట్, మన్సబ్దారుల సంఖ్యను వీరి కాలంలో ఎక్కువగా పెంచడమైంది. మన్సబ్దార్ సంఖ్యను వీరి కాలంలో ఎక్కువ పెంచడమైంది. అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు. 9వ ప్రశ్నకి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అక్బర్ కాలంలో మన్సబ్దారుల జీతానికి సరిపోయే విధంగా ఈ జాగీర్లను జాగ్రత్తగా లెక్కించి నిర్ణయించసాగారు. ఔరంగజేబ్ పాలనా కాలంలో మన్సబ్దారుల సంఖ్యను ఎక్కువగా పెంచాడు. ఎవరు? ఔరంగజేబు. ఇక్కడ మనకు ఔరంగజేబు రైట్ ఆన్సర్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ప్రశ్న కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి. మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు. మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు, పుల్లరి పన్ను, మత పన్ను ఏది కాదు. 10వ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా. మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు ఇక్కడ చూడండి. మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను. వ్యవసాయ ఉత్పత్తులపై వేసే పన్ను భూమి శిస్తు అనొచ్చు కదా దాన్నే. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 11వది, అక్బర్ ఆర్థిక మంత్రి. అక్బర్ యొక్క ఆర్థిక శాఖ మంత్రి తోడరమల్లు, బీర్బల్, అబుల్ ఫజల్, అమీర్ ఖుస్రూ. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అక్బర్ ఆర్థిక మంత్రి అయిన తోడర్ మల్లు, మనకి వీడికి సరిపోతుంది అన్నట్టు ఆన్సర్. తోడర్ మల్లు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1570 నుంచి 1580 సంవత్సరాల మధ్యలో ఏ ప్రాంతం ఎంతవరకు పంటలు పండించడానికి యోగ్యమైనదో, ఏ ప్రాంతాలలో ఏ పంటలు పండిస్తారో వాటి ధరలు వంటి వాటి మీద జాగ్రత్తగా సర్వేలను చేయించిండు. ఎవరు? తోడర్మల్లు, ఆర్థిక శాఖ మంత్రి. నెక్స్ట్, అక్బర్ నామా ఈ గ్రంథ రచయిత ఎవరు? అక్బర్ నామా రచయిత బదౌని, అబుల్ ఫజల్, బీర్బల్, అక్బర్. 12వ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి. ట్వెల్త్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ అక్బర్ మిత్రుడు, ఆస్థాన సభ్యుడైన అబుల్ ఫజల్
రాసిన అక్బర్నామా అనే పుస్తకంలో విస్తారంగా చర్చించబడినాయి. ఈ అక్బర్నామా అనే పుస్తకాన్ని రాసింది అబుల్ ఫజల్. ఈ అబుల్ ఫజల్ ఎవరంటే అక్బర్ యొక్క మిత్రుడు. అబుల్ ఫజల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, సుల్హా ఈ ఖుల్. సుల్హా ఈ ఖుల్ ప్రపంచ శాంతి అనే భావన ఎవరిది? సుల్హా ఈ కుల్ ప్రపంచ శాంతి అనే భావన ఎవరిది? అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇక్కడ చూడండి, సుల్హా ఈ కుల్ ప్రపంచ శాంతి అనే భావన అతని మనస్సులో మెదిలింది. అక్బర్. అక్బర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 14వ ప్రశ్న, ఔరంగజేబు ఏ మతస్థుడు? ఔరంగజేబు ఏ మతస్థుడు? తెలిసినా తెలియకపోయినా అందరు కామెంట్ రూపంలో సమాధానం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అండి. గత 4-5 రోజుల నుంచి నడుస్తున్నది లైవ్ క్లాసులు. అయితే మీకోసం దాదాపుగా 1 hour or 2 hours వర్క్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్ ప్రిపేర్ చేయడం, దానికి సంబంధించిన ఆన్సర్ టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నట్టే డిఎస్సి మిత్రులందరితో కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు షేర్ చేస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఔరంగజేబు ఏ మతస్థుడు? షియా, హిందూ, సున్నీ, సిక్కు. చూడండి, సున్నీ ముస్లిం వర్గాన్ని అభిమానించసాగాడు. ఔరంగజేబు సున్నీ మతస్థుడు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. 14వ ప్రశ్నకి ఆప్షన్ బి. 15వ ప్రశ్న, భారతదేశంలో మొదటి మొఘల్ చక్రవర్తి. మొఘల్ చక్రవర్తులలో భారతదేశంలోని మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? కామెంట్ చేయండి 15th క్వశ్చన్కి. అందరు కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. 15th క్వశ్చన్ కామెంట్ ప్లీజ్. 15th ఏ బాబర్ అంటున్నారు. ఇంకా అందరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ ఇక్కడ వివరణ చూద్దాం. మొదటి మొఘల్ చక్రవర్తి. మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ 1526 నుంచి 1530. ఇక్కడ మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 16వ ప్రశ్న, బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం 1500, 1504, 1520, 1526. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది అనుకుంటున్నా. కాబూల్ను వశపరుచుకున్నది 1504 అండి. 1504 సామాన్య శకం 1504. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, హుమాయూన్కు సహాయం చేసిన ఇరాన్ చక్రవర్తి ఎవరు? హుమాయూన్కు సహాయం చేసిన ఇరాన్ చక్రవర్తి దారా షుకో, సఫావిద్ షా, షేర్ షా, అక్బర్. అందరు లైక్ చేయండి మిత్రులారా, ప్లీజ్ లైక్. 17వ ప్రశ్నకు కూడా అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సమాధానం తెలియజేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేసేటంత కంటెంట్ కనిపిస్తలేదా?
అట్లనన్నా కామెంట్ చేయండి. హుమాయూన్కు సహాయం చేసిన ఇరాన్ చక్రవర్తి చూద్దామా. ఇరాన్లో హుమాయూన్ సఫావిద్ షా సహాయాన్ని పొందాడు. ఇక్కడ హుమాయూన్కు సంబంధించి ఇరాన్లో హుమాయూన్ సఫావిద్ షా సహాయాన్ని పొందాడు. హుమాయూన్కు సహాయం చేసిన ఇరాన్ చక్రవర్తి సఫావిద్ షా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. ఒక్కొక్క చాప్టర్ క్లాస్ వైజ్గా ఇప్పుడు మనకు ఆ సిలబస్లో మొఘల్ ఎంపైర్ అనే సిలబస్ ఉంది. ఆ సిలబస్లో ఏ క్లాస్లో ఉంది అది వెతికి ఆ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఇంతకు మించిన వివరణ ఇంకేం దొరకదు మీకు. మ్యాక్సిమం బుక్లో ఉన్నటువంటి చాలా విషయాలు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. చాలా విషయాలు కవర్ అవుతాయి. మీరు దీన్ని యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ డిఎస్సిలో. హుమాయూన్ మరణించిన సంవత్సరం. హుమాయూన్ మరణించిన సంవత్సరం 1526, 1530, 1555, 1556. కామెంట్ చేయండి. 18th క్వశ్చన్ ఆన్సర్. హుమాయూన్ మరణించిన సంవత్సరం. ఇక్కడ చూడండి, హుమాయూన్ తిరిగి 1555లో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. అసలు ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం 1555. కానీ తర్వాత సంవత్సరంలోనే, అంటే ఈ ఢిల్లీని